మేము కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా సరే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగానే, పరోక్షంగా ప్రత్యక్షంగానే హోమ్ మినిస్టర్ గారికి డైరెక్ట్ గా చెప్పారు. అంటే అంత నిక్కచ్చిగా ఉంటాం. ఈ రోజు డిఎస్పీ వ్యవహారం తీసుకున్నా సరే చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ రిపోర్ట్ ప్రకారం అది చూస్తుంది. అంతేగాని దీంట్లో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ లేదా ఇంకోటి కాదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ రోజు తిరుపతికి ఇచ్చేశారు. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనేది దాన్ని తిరుపతిలో ఇనాగ్రేట్ చేశారు అని చెప్పారు డైరెక్ట్ గా. ఎవరైనా సరే, ఈవెన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎత్తుకున్నా సరే, కూటమి నాయకులు ఎత్తుకున్నా సరే, తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే, ఎవరికైనా శిక్ష పడుతుంది, అది ఎంతటి నాయకుడైనా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవస్థలన్నీ బాగుంటేనే మేడం, ప్రజాస్వామ్యం అనేది బాగుంటేనే వ్యవస్థలన్నీ ముందుకు వెళ్తాయి. ఈ రోజు కదా వైసీపీ ప్రభుత్వానికి ఎందుకు 151 సీట్లు ఇచ్చిన వాళ్ళు 11 ఎందుకు ఇచ్చారంటే వీళ్ళందరూ ఈ రోజుకి రఫా అంటారు. మాజీ ముఖ్యమంత్రి రోజా గారు అయితే మొన్న ఒకసారి రఫా అన్నాడు. నిన్న చూస్తే మామూలుగా మనం రక్తం దేనికి చల్లుతారు మేడం? రాక్షసులను చంపి రక్తం బలిస్తారు, అంటే జంతువులను బలిచ్చి రాక్షసులకు వీళ్ళకి ఇస్తారు. నిన్న చూస్తే మనం ఒకేసారి జగన్మోహన్ రెడ్డి ప్రధానికి అదే జంతు బలిచ్చి సంస్కారం ఉందో ఆయన కేవలం అవినీతి అక్రమాలే కాదు, పేకాట ఢిల్లీ నడుస్తున్నారు. రాష్ట్రంలో కాబట్టి కిందుండే క్యాడర్ కూడా అదే విధంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అందరికీ కూడా చరమ గీతం పాడాలంటే లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. తిరుపతి చూస్తాం, ఇదే టెంపుల్ సిటీ. తెలుగు టెంపుల్ సిటీలో ఈరోజు గౌరవ ఎస్పీ సుబ్బరాయుడు గారు, కలెక్టర్ వెంకటేశ్వర గారు ఇద్దరు కూడా కలిసి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాడు. నో హెల్మెట్ నో డీజిల్ అనేసి, నో పెట్రోల్ అని ఒకటి. అదే విధంగా రౌడీ షీటర్ల మీద, గంజాయి మీద ఉక్కుపాదం మాపుతున్నారు. రౌడీ షీట్లు ఉంటే వాళ్ళ మీద కంటిన్యూగా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదేవిధంగా గంజాయి రూపం అవుతారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ముందుకు వెళ్తున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. అదే ఈ గవర్నమెంట్ లో గంజాయి విచ్చలవిడిగా తీసుకునే వాళ్ళు, మందు ఏ బ్రాండ్ అని తెలియదు వాళ్ళు. అంటే వీళ్ళకి లా అండ్ ఆర్డర్ తెలియదు, ఏ వ్యవస్థలు తెలియదు. వీళ్ళకి జస్ట్ అధికారంలో వచ్చేసారు, ఏదో ఒకటి 150 సీట్లతో వచ్చేసారు. వాళ్ళు చెప్పిందే వేదం అనుకున్నారు. కాబట్టి ప్రజలు విస్తుపోయి భయపడి భయభ్రాంతులై రేపు పొద్దున మా ఆస్తులు మమ్మల్ని కూడా చంపేస్తారనే ఉద్దేశంతోనే ఒక్కసారిగా ప్రజలందరూ కూడా కానీ 5 ఏళ్ల భయాన్ని తీసుకొచ్చి ఒక్క రోజుగా గంపగతిగా ఎత్తిచ్చి ఓట్ల రూపంలో పిలిచారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ సో అలాంటిది లేదు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా సరే తీసుకొస్తాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగారో ఆ అన్యాయాలు కూడా ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మిత్రులు మాట్లాడారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 2019లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, 2019 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఈ ప్రభుత్వం అక్రమంగా ఎందుకంటే అబద్ధాలు మాట్లాడతారు. మీ యొక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లు ఎట్లా ఎదిగారు? ఏమైనా నువ్వు సబ్జెక్ట్ నేను బర్త్ చూసి మాట్లాడితే నువ్వు దాని గురించి మాట్లాడు. కేసు కట్టారా లేదని చెప్పాలి. నీకు డబ్బుంటే నువ్వు డైవర్ట్ చేస్తావు, ఆస్తుల గురించి మాట్లాడతావు. చంద్రబాబు నాయుడు కంటే ఈ రాష్ట్రంలో అవినీతితో ఆస్తులు సంపాదించినటువంటి పరిస్థితి ఒక్కరికి లేదు. చరిత్ర మీరు డైవర్షన్ చేసి మాట్లాడుకుంటారండి. పాయింట్ మీద మాట్లాడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో చట్టం కింద కేసు కట్టించారా లేదా ప్రభుత్వం? క్లియర్ ఇది. దాని మీద మాట్లాడండి. కట్టించలేదా? కట్టించారని చెప్పలేదు మీరు. ఎందుకంటే మీరు అబద్ధాలు మాట్లాడటం నేర్చుకున్నారు. పాలిటిక్స్ అన్ని కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఒక అంశం ఉంటే దాన్ని డైవర్షన్ చేయాలి. ఇది ప్రతినిధులు కూడా ఈ రకంగా అడిగినటువంటి ఆన్సర్ చేయి. శేఖర్ గారు ఆన్సర్ చేసేటువంటి నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఈ రకంగా డైవర్ట్ చేస్తారు మేడం. చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఆస్తుల గురించి మాట్లాడేది ఏంటి? మళ్ళీ మాట్లాడతాం. శేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు నమస్తే అండి. తుడా ఫండ్స్ ఎంపీడీఓ అకౌంట్లకి చెయ్యొచ్చా?
చంద్రగిరి నియోజకవర్గంలో తుడా అయ్యా, స్కిల్ డెవలప్మెంట్ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అవినీతి ఏందో తెలుసా మీకు? డబ్బులు వేశారు. సాక్షాత్తు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ ఖాతాకి వెళ్ళింది 70 కోట్లు. ఇంకెంతమంది వస్తారో తెలియదు. నువ్వు ఎన్ని తర్వాత మాట్లాడవా? రైట్ రైట్ మనోహర్ గారు, రామారావు గారు, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. వీరశేఖర్ గారు నమస్తే అండి. వీరశేఖర్ గారు, డిఎస్పీ ఏంటనే విషయాన్ని బాధితులు ఫిర్యాదు చేశారు, విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఓకే, మరోవైపు ఆ డిఎస్పీకి డిప్యూటీ స్పీకర్